హాలీవుడ్ సినిమాల్లో జాంబీలను చూస్తేనే మనకు వణుకు పుడుతుంది. స్పృహ లేకుండా ప్రాణం లేని శరీరాల్లా రోడ్లపై తిరిగే ఆ మనుషులను చూసి భయపడిపోతాం. కానీ అది కేవలం సినిమా మాత్రమే కాదు. సిలికాన్ సిటీ బెంగళూరు రోడ్లపై ఇప్పుడు రియల్ లైఫ్ లో కనిపిస్తోంది. ఒక యువకుడు రోడ్డు పక్కన కళ్ళార్పకుండా ఏ కదలిక లేకుండా బొమ్మలా నిలబడిపోయిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో బెంగళూరులోని బాగలూరు సమీపంలో రికార్డ్ అయింది. అత్యంత ప్రమాదకరమైన జాంబీ డ్రగ్ నగరంలోకి ఎంటర్ అయిందని, దాన్ని తీసుకున్నందువల్లే ఆ యువకుడు అలా ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడంటూ నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో జాంబీ డ్రగ్ అంటే ఏంటి? కొద్ది రోజుల క్రితం చండీగఢ్లో జరిగిన ఇలాంటి ఘటనే ఇప్పుడు బెంగళూరులో ఎందుకు రిపీట్ అయింది? పేరెంట్స్ పోలీసులను భయపెడుతున్న ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజమేంటి? ఐటీ క్యాపిటల్ బెంగళూరు ఎంతో మంది యువతకు డ్రీమ్ డెస్టినేషన్. కానీ కొందరు యువకుల పాలిట ఈ నగరం డ్రగ్స్ ఊబిగా మారుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. గతంలో గంజాయి, సింథటిక్ డ్రగ్స్ చూసాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త పదం అందరినీ వణికిస్తోంది. అదే జాంబీ డ్రగ్. ప్రాణం లేని శరీరంలా, సజీవ శవాల్లా మనుషులను మార్చేసే అతి ప్రమాదకరమైన మత్తుమందు నగరంలోకి ఎంటర్ అయిందన్న న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. బాగలూరులోని నిట్టే కాలేజ్ సమీపంలో ఒక యువకుడు కనీస కదలికలు లేకుండా గంటల తరబడి ఒకే భంగిమలో నిలబడిపోయాడు. ఈ వీడియో చూసిన వాళ్ళంతా అది ఖచ్చితంగా జైలాజిన్ కలిపిన జాంబీ డ్రగ్ ఎఫెక్టేనని ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు, యువత అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ వీడియోలో యువకుడు నిలబడ్డ పోస్టర్ చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. మెడ, చేతులు అసాధారణంగా వంకర్లు తిరిగి ఉన్నాయి. నెటిజన్లు ఆరోపిస్తున్న ఈ జాంబీ డ్రగ్ లో వాడే రసాయనం పేరు జైలాజిన్. వాస్తవానికి ఇది గుర్రాలు, పశువులకు వాడే ఒక మత్తు మందు. దీన్ని డ్రగ్స్ తో కలిపి తీసుకున్నప్పుడు మనిషి నాడీ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. గుండె స్పందనలు మందగించి చర్మం కుళ్ళిపోవడం మొదలవుతుంది. అందుకే దీని బారిన పడ్డ వారిని జాంబీలతో పోలుస్తారు. ఈ వీడియో చూసి ఇది ఖచ్చితంగా ఆ డ్రగ్ ఎఫెక్టే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ ఈ ఘటనపై అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఆ వీడియోలో ఉన్న యువకుడు డ్రగ్స్ వాడాడా, లేక అతనికి మూర్ఛ, కాటటోనియా లాంటి ఏదైనా తీవ్రమైన మానసిక, నరాల సంబంధిత జబ్బు ఉందా అన్నది డాక్టర్లు పరీక్షిస్తే కానీ తెలియదు. చండీగఢ్ ఘటనలో కూడా అప్పట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పుకార్లు వచ్చినప్పటికీ పోలీసులు దానిపై ఎలాంటి డ్రగ్స్ లింక్ బయటపెట్టలేదు. ఈ వైరల్ వీడియో బెంగళూరు వాసుల్లో ఒక పానిక్ వాతావరణాన్ని సృష్టించింది. అయితే సైబర్ నిపుణులు, పోలీసులు చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే: వీడియో చూసి వెంటనే ఒక నిర్ధారణకు వచ్చేసి భయపడిపోకండి. పూర్తి వాస్తవాలు విచారణలో తేలే వరకు ఇలాంటి వీడియోలను చూసి పానిక్ అవ్వొద్దని అంటున్నారు. కానీ అదే సమయంలో పేరెంట్స్ మాత్రం ఎంతో అప్రమత్తంగా ఉండాలని, కాలేజీలకు వెళ్లే తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులున్నాయా అన్నది ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఆ యువకుడు డ్రగ్స్ వల్ల అలా అయ్యాడా, లేక ఏదైనా వ్యాధి వల్ల అలా నిలబడిపోయాడా అన్నది ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులోనే తేలాలి. కానీ జాంబీ డ్రగ్ అన్న ఒక్క పదం మాత్రం సొసైటీలో ఎంత భయాన్ని క్రియేట్ చేసిందో అర్థమవుతోంది. ఇలాంటి ప్రాణాంతకమైన రసాయనాలు మన యువత దరిదాపుల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత అటు పోలీసులది, ఇటు పౌరులది. ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.